And the world is not ready yet, but there will be a Bahubali. గైస్ బాహుబలి 3 ఆ లెగసీ మళ్ళీ మొదలవబోతుందా, మళ్ళీ కంటిన్యూ అవబోతుందా అంటే అవుననే సమాధానం వినిపించింది. బల్లాల దేవుడు, బాహుబలి, దేవసేన ముగ్గురు కలిసి బాహుబలి 3 ఆ లెగసీ మళ్ళీ మొదలవబోతుంది, సిద్ధంగా ఉండండి అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ లెగసీని మళ్ళీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది, దీని వెనకాలన్న రీజన్ ఏంటి, మోటో ఏంటి, మెయిన్గా దీని వెనకాలన్న ఎస్ఎస్ రాజమౌళి గారి మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అయితే మన ఇండియన్ డైరెక్టర్లలో లార్జర్ దెన్ స్కేల్ ఆలోచించాలన్నా, అవుట్ ఆఫ్ ది సిలబస్ ఆలోచించాలన్నా, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచించాలన్నా వేళ్ల మీద లెక్కపెట్టే డైరెక్టర్లు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. సో అలాంటి డైరెక్టర్లు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉండేవారు ఖచ్చితంగా మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎందుకంటే రాజమౌళి గారు ఎలాంటి ఆలోచిస్తారంటే, ఒక డైరెక్టర్ ఒక కోణంలో ఆలోచించే లోపల ఆయన ఒక 10 కోణాల్లో ఆలోచించేస్తాడు. ఒక డైరెక్టర్ ఒక మెట్టు ఎక్కే లోపల ఆయన 10 మెట్లు ఎక్కి అక్కడ కూర్చొని ఉంటాడు. అలా ఆలోచించాడు కాబట్టి 2015లో బాహుబలి అనే ఒక మహాఘట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్గా నేను చెప్పడం జరుగుతుంది, 2015లో ఒకవేళ బాహుబలి అనే సినిమా కానీ రాకపోయి ఉంటే నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా మన తెలుగు సినిమా ఓన్లీ మన తెలుగు సినిమా స్థాయికి మాత్రమే పరిమితం అయ్యి ఉండేదేమో. ఇంకా మన సౌత్ సినిమాలు కూడా తమిళ, కన్నడ, మలయాళం కూడా మన లాంగ్వేజ్లకు మాత్రమే పరిమితం అయ్యి ఉండేదేమో. ఇప్పటికీ బాలీవుడ్ మాఫియానే ఇండియాలో రూల్ చేస్తూ ఉండేదేమో. కానీ ఆ రోజు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి రాజమౌళి గారి బాహుబలిని తీసుకురావడం జరిగింది. ఒక పునాది వేయడం జరిగింది, ఒక ఇటుకను పెంచడం జరిగింది, ఒక రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు వెంట ఈరోజు సాఫీగా చాలామంది పాన్ ఇండియా డైరెక్టర్లు రావడం జరిగింది, చాలామంది పాన్ ఇండియా హీరోలు రావడం జరిగింది. ఇది ఎవరు ఒప్పుకున్నా నిజం. ఆ రోజు రాజమౌళి గారు కానీ ధైర్యం చేసి ఒక అడుగు వేయకపోతే ఈరోజు ఇంతమంది డైరెక్టర్లు, ఇంతమంది హీరోలు ఈరోజు సాఫీగా వచ్చేవాళ్ళు కాదు. 2015లో ఏదైతే బాహుబలిని తీసుకురావడం జరిగిందో, ఏకంగా తెలుగు సినిమా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వైజ్గా వెళ్ళి తెలుగు సినిమాకి ఈరోజు ఒక మంచి పేరు రావడం జరిగింది, మంచి స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇండియన్ సినిమా కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళింది. తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్ళి ఆస్కార్ని ముద్దాడి వచ్చింది అంటే తెలుగు సినిమా స్థాయి పెంచి, అలాగే ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ ఎవరు అంటే ఖచ్చితంగా ఎస్ఎస్ రాజమౌళి గారే. అందుకే 2015 నుంచి ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ అంటే అందరూ ఎస్ఎస్ రాజమౌళి గారి పేరు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి ఇంపాక్ట్ ఆయన ఏకంగా ఇండియా వైజ్గా క్రియేట్ చేయడం జరిగింది, ఇప్పుడు వరల్డ్ వైడ్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు ఒక హీరో 5 సంవత్సరాల కాలం ఇవ్వడం జరిగింది బాహుబలి అనే సినిమాకి. ప్రభాస్ గారు ఆయన 5 సంవత్సరాలు ఒకే ఒక సినిమా కోసం గడపడం జరిగింది. ఈ మధ్యలో ఆయన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నట్టు కొన్ని వార్తలు రావడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఆయనకు ఒక 100 కోట్లకు పైగా డీల్ వచ్చిన ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా రావడం జరిగింది. కానీ బాహుబలి కోసం ఆయన ఆ డీల్ని కూడా వదులుకోవడం జరిగింది. సో ఇలా ఒక 5 సంవత్సరాల సినిమా కోసం కష్టపడడం జరిగింది. కాబట్టి 2015 నుంచి ఇప్పుడు 2020 వరకు ఇండియాలో నెంబర్ 1 హీరో ఎవరు అంటే బాహుబలి. ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. మీకు అప్పుడప్పుడు నేను ఓవర్ మ్యాక్స్ రిపోర్ట్ చెప్తూ ఉంటాను. ఓవర్ మ్యాక్స్ రిపోర్ట్లో గత సంవత్సరంన్నర కాలంగా నెంబర్ 1 పొజిషన్లో ప్రభాసే ఉన్నాడు. ఇకపైన కూడా ప్రభాసే ఉంటారు, ఎందుకంటే ఆయన లైనప్ ఆ విధంగా ఉంది కాబట్టి. ఆ 2, 3, 4 స్థానాలు మారుతుంటాయి ఎప్పటికీ, కానీ నెంబర్ 1 మాత్రం ఎప్పటికో అదే విధంగా ఉంటుంది. అలాగే ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే మన తెలుగు హీరో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి ఇండియాలో అని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఈరోజు ఆ బాహుబలి అనే ఇంపాక్ట్ క్రియేట్ ఏ విధంగా ఉందంటే, ఈరోజు ఓవర్సీస్ మార్కెట్లో నిజంగా ప్రభాస్ గారిని జపాన్, చైనా లాంటి దేశాల్లో ప్రభాస్ అంటే గుర్తుపడతారో లేదో కానీ బాహుబలి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడడం జరుగుతుంది. సో అలాంటి ఇంపాక్ట్ అనేది బాహుబలి సినిమా క్రియేట్ చేయడం జరిగింది. రాజమౌళి గారు ఇంకా ప్రభాస్ గారు అలాంటి వండర్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి అలాంటి వండర్ మళ్ళీ వస్తే ఏ విధంగా ఉంటుంది, మరి ఎందుకు దీన్ని తీసుకురావాలనుకుంటున్నారు కూడా రీజన్ మనం మాట్లాడుకుందాం. బేసిక్గా మన రాజమౌళి గారు 2015లో బాహుబలి, 2017లో బాహుబలి 2, ఆ తర్వాత 2022లో అనుకుంటా త్రిబుల్ ఆర్, తర్వాత 2027లో ఇప్పుడు మనకు వారణాసి వస్తుంది. మీరు మన రాజమౌళి గ్రాఫ్ చూసుకున్నట్టయితే రాజమౌళి గారిది ప్రతి సినిమా కూడా స్టాండర్డ్ పెరుగుతూనే ఉంటుంది. అఫ్కోర్స్ బాహుబలి 2 సినిమాకి వచ్చినంత కలెక్షన్స్ మనకు త్రిబుల్ ఆర్ సినిమాకి రాలేదు, కానీ త్రిబుల్ ఆర్ సినిమాకి వచ్చినంత పేరు, ఆస్కర్ అవార్డు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు అనేది బాహుబలి సినిమాకి రాలేదు. ఆ సినిమా తీసినప్పుడు రాలేదు, బట్ ఈ సినిమా తీసినప్పుడు రాజమౌళి గారికి గుర్తింపు రావడం జరిగింది. ఏకంగా ప్రపంచ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ సైతం రాజమౌళి గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. వారణాసి ప్రమోషన్స్ కూడా ఆయన రావడం జరుగుతుంది. సో అలాంటి పేరు సంపాదించుకోవడం జరిగింది. సో ఏంటంటే బాహుబలి, త్రిబుల్ ఆర్తో ఏంటంటే ఆయన చిన్నగా గ్లింప్స్, టీజర్లు మాత్రమే పరిచయం జరిగింది. వారణాసితో ఒక ట్రైలర్ చూపించడానికి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన వారణాసి సినిమా వస్తుంది. వారణాసి సినిమా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా 4,000 5,000 కోట్లు టార్గెట్లో పెట్టుకొని వస్తుంది. ఎందుకంటే సినిమా బడ్జెటే మనకి ఇప్పుడు 1,500 కోట్లు, కానీ ఆ 1,500 కోట్లు కూడా సరిపోవట్లేదంట. సినిమా ఎండింగ్కి వచ్చేసరికి ఈజీగా 1,800 కోట్లు 2,000 కోట్ల వరకు అవుతుంది. మరి 2,000 కోట్లతో పెట్టిన తీసిన సినిమా 2,000 కోట్లు వసూలు చేసి సరిపోతుందా? 3,000 కోట్లు వసూలు చేసి సరిపోతుందా? సో ఏంటంటే ఆయన మాస్టర్ మైండ్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు, ఆయన బిజినెస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. సో అది కూడా ఇందులో యూజ్ అవుతుంది. అందుకే ఈ సినిమా టార్గెట్ ఖచ్చితంగా 4,000 నుంచి 5,000 కోట్లు పెట్టుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే అసలు ఎందుకు ఇప్పుడు బాహుబలిని ముందుకు, ఆ లెగసీని ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. సో ఇప్పుడు బాహుబలి అనేది ఏదైతే ఉందో, ఈ బాహుబలి సినిమా కానివ్వండి, ఇంకా మగధీర సినిమా కానివ్వండి, ఇంకా ఆయన తీసిన త్రిబుల్ సినిమాలు కానీ, ఈ 3 సినిమాలకు పాన్ ఇండియా వైజ్గా సినిమాలు రావడం జరిగింది. వీటిలో ఒక క్లూని ఆయన ఖచ్చితంగా వదిలేయడం జరిగింది. ప్రతి సినిమాలో కూడా ఏంటంటే సీక్వెల్ కానీ ప్రీక్వెల్ కానీ తీసే విధంగా ఆయన వదిలేయడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు వారణాసి ఎలాంటి సినిమా అంటే ఇది పాన్ వరల్డ్ సినిమా. పాన్ వరల్డ్ సినిమా ఒక మైథాలజీ ఇంకా సైన్స్ ఫిక్షన్ని కలిపి తీయడం జరుగుతుంది. ఈ సినిమా చాలా పెద్దది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా చాలా అంటే చాలా సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇంత పెద్ద సినిమా తీసిన తర్వాత ఆయన ఇంతకు మించిన సినిమాని తీయాలి, వారణాసిని మరిపించేలాంటి సినిమా తీయాలంటే ఖచ్చితంగా ఈ 3 సినిమాలు లైనప్లో ఉన్నాయి. ఎందుకంటే వీటికి సీక్వెల్ తీయొచ్చు, మళ్ళీ మగధీరకు కానివ్వండి, ట్రిపుల్ ఆర్కి కానివ్వండి, బాహుబలికి కానివ్వండి తీయొచ్చు. అయితే ఈ 3 సినిమాల్లో ఇంకా బాగా ఇంపాక్ట్ ఉన్న సినిమా ఏంటంటే ఖచ్చితంగా బాహుబలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, బాహుబలి అంటే వరల్డ్ వైడ్ మార్కెట్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రభాస్ గారు గుర్తుకు రావడం జరుగుతుంది. సో ఏంటంటే బాహుబలి అయితే దానికి న్యాయం చేయగలదు, బాహుబలి 3 అయితే దానికి న్యాయం చేయగలదు. ఏంటంటే వారణాసి కంటే ఎక్కువ కలెక్షన్స్ తీసుకురాగలదు, వారణాసి కంటే ఎక్కువ పాన్ వరల్డ్ వైజ్గా ఈ సినిమా ఇంకా విస్తరించగలదు అని చెప్పి బాహుబలి 3 అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనే విషయం గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే, నెక్స్ట్ ఇయర్ మనకు బాహుబలికి సంబంధించి ఏదైతే యానిమేషన్ మూవీ ఉందో 2027లో బాహుబలి ఎక్స్టర్నల్, ఆ సినిమా విడుదల కాబోతుంది. సో ఏంటంటే ఇప్పటి నుంచే ప్రమోషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చెప్పాను కదా, రాజమౌళి గారి మాస్టర్ స్ట్రాటజీ అనేది వేరే రేంజ్లో ఉంటుంది. సో ఆ సినిమాకి ఇప్పుడు ప్రమోషన్ దొరుకుతుంది. దేనికి? బాహుబలి ఎక్స్టర్నల్కి. అయితే ఎవరైతే వరల్డ్ మార్కెట్లో ఇంకా బాహుబలి సినిమాని కానీ చూడని వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండరు, కానీ చూడని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఆ బాహుబలి ఎక్స్టర్నల్ని ఖచ్చితంగా చూడడం జరుగుతుంది. బాహుబలి ఎక్స్టర్నల్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మిస్ అయిన వాళ్ళు కూడా బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2ని చూడడం జరుగుతుంది. అక్కడ నుంచి సినిమా రిలీజ్కి ముందే మళ్ళీ ఒక స్ట్రాటజీ, అంటే మళ్ళీ ఒక మార్కెటింగ్, మళ్ళీ ఒక హైప్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ సినిమా సాధ్యమేనా, రాజమౌళి గారు నెక్స్ట్ ప్రభాస్ గారితో తీయడం సాధ్యమేనా అంటే 100% పాసిబుల్. ఏ విధంగా మనం మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ రాజమౌళి గారు వారణాసి తీస్తున్నారు. ఇది ఈ ఇయర్ ఎండింగ్ కల్లా షూటింగ్ అయిపోతుంది. 2027లో సినిమా రిలీజ్ అవుతుంది. తర్వాత ఆ ఇయర్ మొత్తం ఖాళీ అనుకోండి. సరే, ఎలాగో కథ అనేది మనకు రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు ఆయన ప్రిపరేషన్ వర్క్ ఏదైనా ఉంటే అది చూసుకోవడం జరుగుతుంది. మరి హీరో ప్రభాస్ గారి విషయం ఏంటంటే, ప్రభాస్ గారు ప్రజెంట్ కల్కి, స్పిరిట్, ఇంకా ఫౌజీ 3 సినిమాలకు సంబంధించి షూటింగ్ నడుస్తుంది. మాక్సిమం ఈ ఇయర్లో ఆ షూటింగ్ అయిపోయే అవకాశం ఉంది. ఒక లేట్ అయితే కూడా నెక్స్ట్ ఇయర్ మిడ్లో అయిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత సలార్ 2 స్టార్ట్ అవుతుంది. 2020లోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అది 2028 ఎండింగ్ కల్లా అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే 2029 నుంచి మ్యాక్సిమం ఏంటంటే బాహుబలి 3 షూటింగ్ని స్టార్ట్ చేయొచ్చు. బాహుబలి 3 స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే రాజమౌళి గారు ఇంకొంచెం సమయం కావాలి అనుకుంటే ఆ మధ్యలో మన దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్తో కూడా ఒక సినిమాని మన ప్రభాస్ గారు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదిత్య ధర్ చాలా ఫాస్ట్గా సినిమాని ఫినిష్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఏంటంటే ఆ మధ్యలో కావాలంటే ఆదిత్య ధర్తో కూడా ఒక సినిమా తీసే అవకాశం ఉంటుంది. ఓకేనా? రాజమౌళి గారితో సినిమా కానీ బాహుబలి 3 ఓకే అయిందనుకోండి, మ్యాక్సిమం నెక్స్ట్ అదే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. కానీ ఒకవేళ బాహుబలి 3 రావాలంటే ఖచ్చితంగా రాజమౌళి గారు మినిమం ఒక 4-5 సంవత్సరాల టైం తీసుకోవడం జరుగుతుంది. సో సింగిల్ పార్ట్ కాబట్టి మ్యాక్సిమం 4 సంవత్సరాల టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో 4 సంవత్సరాల టైం అంటే కూడా 2029 నుంచి మనం లెక్కలు వేసుకుంటే 9, 30, 31, 32 అంటే 2032 లేకపోతే 2032లో ఆ సినిమా వస్తుంది. 33లో 32, 2032 లేకపోతే 2033లో బాహుబలి 3 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకు బాహుబలి 3ని మళ్ళీ తీయాలనుకుంటున్నారు అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన బాహుబలితో ఆయన పాన్ ఇండియా శకం మొదలు పెట్టడం జరిగింది. బాహుబలి 3తో పాన్ వరల్డ్లో వేరే రేంజ్ మార్కెట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది దేనికి నాంది అంటే బాహుబలి 3 తర్వాత మళ్ళీ అంత పెద్ద సక్సెస్ కావాలంటే, అంత పెద్ద హిట్ కొట్టాలంటే, మరి వారణాసిని మర్చిపోవాలంటే, వారణాసిని తలదన్నే కలెక్షన్స్ రావాలంటే బాహుబలి 3తో సాధ్యం. మళ్ళీ బాహుబలి 3కి మించిన కలెక్షన్స్ రావాలంటే, బాహుబలి 3కి మించిన సినిమా రావాలంటే రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఐ థింక్ నాకు తెలిసి
బాహుబలి 3 వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇక రాజమౌళి గారు ఇండివిజువల్ సినిమాలు ఏమీ కూడా తీయరు. ఏ హీరోతో కానీ ఇండివిజువల్ సినిమాలు తీయరు. ఖచ్చితంగా ఆయన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం దాన్నే తీస్తాడు. ఇంతకుముందు ఆయన ఒకసారి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానికి తగ్గ నాకు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి. ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. ఆయన విజువల్ ఏ విధంగా ఉంటుందో, ఆయన విజన్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే బాహుబలి 3 తర్వాత ఒకసారి వరల్డ్కి ప్రపంచానికి మొత్తం ఆయన విజన్ ఏ విధంగా ఉంటుందో మళ్ళొకసారి ఆయన చూపించడం జరుగుతుంది. వారణాసితో కూడా ఇప్పుడు ఒక ట్రైలర్ చూపిస్తాడు. తర్వాత బాహుబలి 3తో మొత్తం సినిమా చూపిస్తాడు. తర్వాత దానికి మించి ఏదైతే ఆ మహాభారతం ఉందో అది ఈజీగా ఒక 5-6 పాటల్లో వస్తుందని చెప్పాడు. అంటే 2033 వరకు మనకు బాహుబలి 3 వచ్చినా కానీ మినిమం 2050 వరకు మనకు ఈ మహాభారతం అనేది ప్రతి పాట ఒక 5-6 పాటలు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి పాట ఒక 3 సంవత్సరాలకు అలా ఒకటి వచ్చినా కానీ మినిమం ఒక 5 పాటలు అంటే 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు టైం పడుతుంది. కాబట్టి 2050 వరకు నాకు తెలిసి రాజమౌళి గారు మహాభారతాన్ని తెరకెక్కించే అవకాశం ఉంది. నాకు తెలిసి ఫైనల్గా బాహుబలి 3 తర్వాత ఇక రాజమౌళి గారు వేరే సినిమాలు ఏం చేయరు. బాహుబలి 3 తర్వాత ఖచ్చితంగా మహాభారతాన్ని తెరకెక్కించడం జరుగుతుంది. సో ఏంటంటే సినిమాని మించి సినిమా, మార్కెటింగ్ నుంచి మార్కెట్, కలెక్షన్ల మించి కలెక్షన్స్ రావాలంటే సో వారణాసిని మించి బాహుబలి 3 ఉంటుంది. బాహుబలి 3 నుంచి మించి మహాభారతం ఉంటుంది. సో ఇది ఆయన స్ట్రాటజీ, ఆయన మైండ్ సెట్ అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఇలాంటి మాస్టర్ స్ట్రాటజీని నిజంగా రాజమౌళి గారు ఆలోచించినంత బాగా ఎవరు కూడా ఆలోచించరు. మరి బాహుబలి 3 ప్రీక్వల్ ఉంటుందా, సీక్వెల్ ఉంటుందా, ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది మనం గెట్ చేసి ఇంకో వీడియోలో అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.